నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో డబ్బులు పంచుతున్నారనే వార్త కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా సాయి గణేష్ నగర్లోని ఓ రాజకీయ నేత క్యాంపు కార్యాలయంలో డబ్బులు పంచుతున్నారనే వార్తలతో జనం అక్కడ క్యూ కట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించినటువంటి నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కూడా అంటే మొత్తంగా స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యం. అదేవిధంగా నల్గొండ నార్కెట్పల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ముందు కూడా అశోక్ కుమార్ అనే స్వతంత్ర అభ్యర్థి కూడా ధర్నాకు దిగిన ఘటన జరుగుతున్న ఒక నేపథ్యంలో మరోపక్క ఖమ్మంలోనూ పార్టీ నేతకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓ నేత క్యాంపు కార్యాలయంలో డబ్బులు రాలేదని చెప్పి ఓటర్లు పెద్ద ఎత్తున కూడా గ్రాడ్యుయేట్స్ ఆ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. తమకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి తమ కార్యాలయానికి వచ్చాం, తమకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే డబ్బులు రాలేదో ఆ డబ్బులు రానటువంటి అభ్యర్థులు అంటే సంబంధించినటువంటి ఓటర్స్ కి సంబంధించిన పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. కొంతమందికి డబ్బులు ఇచ్చినప్పటికీ మరి కొంతమందికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ సంఘటన మొత్తం కూడా ఆ క్యాంప్ కార్యాలయం చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయం చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం సిబ్బంది షట్టర్లు అన్ని కూడా వేసేసి వారందరూ కూడా వెళ్లగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం పైన వారిని అడిగితే వారి సమానం మాత్రం ఆ క్యాంపు కార్యాలయం సంబంధించిన ఇన్ఛార్జీలు మాత్రం తమ దగ్గరకు ఓటుకు కోసం వచ్చారు, తమకేం తెలియదని కూడా సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటర్లు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడికి సంబంధించిన క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఓటర్కి సంబంధించినటువంటి సంబంధం లేదని కూడా వారు సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఓటర్లు మాత్రం పెద్ద సంఖ్యలో ఆ క్యాంపు కార్యాలయం చేరుకోవడంతో పాటు అక్కడ డబ్బులు ఇస్తున్నారన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు మొత్తం కూడా చేరుకున్నారు. అయితే కొద్ది మందికి డబ్బులు ఇచ్చిన తర్వాత మరి కొద్ది మందికి డబ్బులు అయిపోయాయంటూ వెళ్లిపోయారంటూ కూడా ఆ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, నేతలు విమర్శలు చేస్తుంటే ఆ విమర్శలకు బలం చేకూర్చే విధంగా నేరుగా కొంతమంది మొత్తంగా క్యాంపు కార్యాలయంలో డబ్బులు ఇస్తుంటే మరి కొంతమంది ఇతర ప్రాంతాలలో డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధిస్తే మొత్తం 2 గంటల లోపు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా 49% పోలింగ్ శాతం నమోదైంది. మరి 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. గతంలో చూసుకున్నట్లయితే 75.24% నమోదైనటువంటి పోలింగ్ ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు దాదాపు ఇంకొక 2 గంటల సమయంలో మొత్తం గంట సమయంలోనే పూర్తిగా అంటే 4 గంటలకు పోలింగ్ ముగుస్తున్న నేపథ్యంలో 49% నమోదైంది. మొత్తంగా 50 నుంచి 70% నమోదవుతున్న అధికారులు అంచనా వేస్తున్నప్పుడు కూడా గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం కంటే ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా 1,00,000 మంది తక్కువగా మొత్తం కూడా ఓటును నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే 4,63,000 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. గతంలో మాత్రం 5,55,000 మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా అంటే ఓటుకు అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ప్రలోభపడుతున్నారనే దాని మీద స్పష్టంగా విజువల్స్ లో కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే సైదులు, ఈ డబ్బులు పంచడానికి సంబంధించి ఈసీ ఆఫీసర్ స్పందించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అంటే డబ్బులు పంచుతున్నారన్న విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి ఓటర్లను సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలను కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు కూడా అక్కడ నుంచి విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. స్వెటర్లకు మొత్తం కూడా పూర్తిగా తాళాలు వేసి సిబ్బంది అంతా కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఆ నాయకుల సిబ్బంది అంతా వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఓటర్లు ఎందుకు వచ్చారో తమకు తెలియదంటూ కూడా వాళ్ళు సమాధానం చెప్తుండటంతో పాటు సాయంత్రం 4 గంటల పోలింగ్ ముగిసే వరకు కూడా ఆ కార్యాలయం దగ్గర సిబ్బందిని, పోలీసును కూడా స్పెషల్ గా అక్కడ ఉంచి నిఘాను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ సిబ్బంది ఎవరైతే ఆ క్యాంపు కార్యాలయం చేరుకున్న పోలీస్ సిబ్బంది కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ అంతా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ మొత్తం డబ్బులు పంపిణీకి సంబంధించిన అంశం కావచ్చు, ఓటర్లు తమకు డబ్బు రాలేదని వచ్చినటువంటి అంశాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మనకు సమాచారం అవుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.